అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భీమిలిలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. భారీగా వచ్చారు జనాన్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. లక్షలాది మంది వచ్చారు. సో ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటి? సిద్ధం, వచ్చే ఎన్నికలకు పార్టీ సిద్ధం, ఆయన సిద్ధం. పూర్తిగా 2024 ఎన్నికల కోసం వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు, వైసీపీ అధినేత మొత్తం యంత్రాంగం అంతా మేము సిద్ధం అని ఒక పిలుపు ఇవ్వడానికి, కార్యకర్తలను కార్యోన్ముక్తుల్ని చేయడానికి ఈరోజు మీటింగ్ పెట్టారు. సో మంచి ఉద్దేశం. ఒక రాజకీయ పార్టీకి అటువంటి మీటింగు ఈ టైంలో అవసరం. జనం కూడా భారీగా వచ్చారు. అయితే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్లు చెప్పదలుచుకున్నాను. అసలు వైసీపీ అంటే ఇప్పుడు వచ్చిన కొత్తగా ఇప్పుడు 18, 19 లేదా 20 ఇయర్స్ వాళ్ళకి వైసీపీ అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఈ 30 ఇయర్స్ వాళ్ళకి కూడా బహుశా వైసీపీ అంటే ఏంటో తెలియకపోవచ్చు. నేను ఒక అనుభవం చెప్తాను. నేను కల్లారా చూసింది. జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నాయకుడు కాదు, ఒక ఎమోషన్. జగన్మోహన్ రెడ్డి గారంటే కేవలం ఒక నాయకుడు కాదు, ఒక సెంటిమెంట్, ఒక ఎమోషనల్ కనెక్షన్, ఒక వైబ్రేషన్, ఒక ఎనర్జీ. నేను 2009లో జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాను. 2012 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక మండల రిపోర్టర్గా పనిచేశాను. ప్రతిరోజు కూడా పొద్దున్న 9 లేదా 9:30 ఆ టైంకి గ్రామాల్లో తిరగడం, రకరకాల కార్యక్రమాలు, ఫోటోలు తీసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం 2 3 గంటలకో ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ వార్తలన్నీ పత్రిక ఇవ్వడం నా బాధ్యత. అలా ఇచ్చే క్రమంలో అంటే రోజు గ్రామాల్లో తిరిగేవాడిని. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అన్ని పార్టీల నాయకులతో కూడా మాట్లాడేవాడిని. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉండేది. సో టీడీపీ, కాంగ్రెస్ కొత్తగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైసీపీ ఆవిర్భావానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాదార్పు యాత్ర చేస్తున్న సమయంలో అనుకుంటా అదంతా కూడా ఆ గ్రామాల్లో నాయకులతో తిరుగుతున్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక వైబ్రేషన్ అంతే. ఆయన పేరెత్తితే చాలు కళ్ళమట ఒక రకమైన చెమ్మగిల్లే కళ్ళు, మా ఇంటి మనిషి అనేలా స్వీకరించేవాళ్ళు చాలామంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఎమోషనల్, ఒక తన ఒంటిలో ఒక నరం జగన్మోహన్ రెడ్డి గారు అనేంతగా మాట్లాడేవాళ్ళు చాలామంది. అటువంటిది ఇప్పుడు ఎలా ఉంది? అప్పట్లో ఏ ఊరు వెళ్ళినా సరే అదే ఫ్లెక్సీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ, జగన్మోహన్ రెడ్డి గారు వాదార్పు యాత్ర, జగన్మోహన్ రెడ్డి గారు గట్స్, జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ టీడీపీ వాళ్ళు వీళ్ళు చేస్తున్న ప్రచారం అన్నీ కూడా ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వైబ్రేషన్, ఒక ఎమోషన్ అంతే. సో అప్పట్లో పల్లెల్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన పాటలు కానీ అవన్నీ రకరకాల పాటలు వచ్చావు కదా. సో ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే సేమ్ అదే విలేజెస్కి నేను ఈరోజు కూడా వెళ్ళా. అప్పుడు నేను మాట్లాడిన నాయకులు కొంతమందితో ఈరోజు మాట్లాడా. అసలు ఏంటి పరిస్థితి అని. సేమ్ అప్పుడు ఎవరితో అయితే నేను మాట్లాడేవాడినో ఇప్పుడు ఈరోజు కూడా వాళ్ళతోనే మాట్లాడా. అఫ్కోర్స్ వాళ్ళల్లో చాలామంది నాకు ఎప్పటికప్పుడు ఫోన్లు కూడా చేస్తుంటారు, నేను అప్పుడు పనిచేసిన నియోజకవర్గంలో. సో అక్కడ గవర్నమెంట్ వస్తుందా రాదా అని నన్ను అడిగారు. ఏంటి నువ్వేమనుకుంటున్నావు, గవర్నమెంట్ వస్తుందా రాదనుకుంటున్నావా, నీ ఉద్దేశం ఏంటి, రాష్ట్రం రాజకీయం ఎలా ఉందని నన్ను అడిగారు. నన్ను అడిగితే సార్ నా సంగతే ఉంది, నేను రోజు ఛానల్లో చెప్తూనే ఉంటాను కదా, అసలు మీరేమనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి అని అడిగా. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత ఇష్టం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఊర్లో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దాన్ని ఓపెన్ చేయాలి, ఇంకెవరు ఓపెన్ చేయడానికి వీల్లేదని ఇప్పటికే ఆ విగ్రహాన్ని అలా ఉంచాడు. అంత అభిమానం ఆ ఫ్యామిలీ అంటే. అలాగే ఆ మండలంలో చాలామంది ఉన్నారు, ఆ నియోజకవర్గంలో చాలామంది సొంత డబ్బులతో ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు. తినడానికి తిండి ఉన్నా లేకపోయినా ఒక 500 పెట్టి ఫ్లెక్సీలు కట్టే వాళ్ళని కూడా నేను చూశాను. సో వాళ్ళతో ఈరోజు మాట్లాడా. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, అప్పుడు ఉన్న అభిప్రాయం ఇప్పుడు లేదు. అప్పుడు జగన్ అంటే వేరు. అప్పుడు జగన్ అంటే చెప్పాను కదా ఇందాక, మా ఒంటిలో నరం, మా ఇంట్లో మనిషి, మా ఇంటికి వైబ్రేషన్, మా పాజిటివ్ ఎనర్జీ జగన్ అంటే అప్పుడు అది. కానీ ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? పరిపాలనలో అంత రాజశేఖర రెడ్డి గారంత చొచ్చుకు వెళ్ళే మాస్ పరిపాలన లేదు, నిజాయితీ లేదు, ఖచ్చితత్వం లేదు, మాట మీద నిలకడ లేదు. ఇవి వాళ్ళు చెప్పిన మాటలే. వైసీపీ అంటే ఒకప్పుడు గొంతుకు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒకప్పుడు ప్రాణం పెట్టే కార్యకర్తలు చెప్పిన మాట. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట మీద నిలకడలేదంట. ఎందుకు లేదు? రకరకాల పాయింట్లు చెప్పారు.
ఆయన అధికారంలోకి రాకముందే ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది వాళ్ళ నెట్ నుంచి వాళ్ళే చెప్పారు. అదేంటండి అంత మాట అంటున్నారు, మీరే కదా ఓట్లు వేసి గెలిపించారు. నేను అప్పటికి సెటైరికల్గా అన్నా, మీరే కదండి మీ సొంత డబ్బులు పెట్టి మరి ఫ్లెక్సీలు కట్టేసి ఊరంతా కూడా హడావిడి చేశారు, అప్పుడు అంత చేసి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారని చాలా సెటైరికల్గా కావాలని అడిగా. వాళ్ళు చెప్పారు, దానికి కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పారు. బాధాతప్త హృదయంతో ఏం చెప్పాలో తెలియక, అందులో సొంత సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గమే. సో వాళ్ళు చెప్పిన మాటలకి నాకే షాక్ అనిపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఉన్న వైబ్రేషను పాజిటివ్ ఇప్పుడు కోల్పోయారు. దానికి కారణం ఏంటంటే ఫేక్ పాలిటిక్స్లోకి వెళ్ళడం, మాట తప్పడం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మాట తప్పడం, మడమ తిప్పడం. కానీ ఆయన ఎన్ని మాటలు తప్పలేదు, ఎన్ని హామీలు విస్మరించలేదు. ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆ పింక్ డైమండ్ అనో, లేదంటే ఇంట్లో వాళ్ళని వివేకానంద రెడ్డి గారిని చంపేశారనో, లేదంటే అదనో ఇదనో ఫేక్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా ఆ నిజాలు నిగ్గు తేల్చగలిగారా? బాబాయిని వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారనేది బయటకు చెప్పగలిగారా? బయట సమాజానికి చెప్పగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టారా? ఇదిగో ఈ గవర్నమెంట్లో ఇలా ఉంది, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఎందుకు మీడియా ముందుకు రావట్లా, ఎందుకు మీడియాని ఫేస్ చేయట్లా? అలా అనేక అంశాలు చెప్పారు. ప్రత్యేక హోదా విషయం కానీ, పోలవరం విషయంలో కానీ, రాష్ట్రం రాజధాని విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్. నేను ఇంకా వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటే ఒక 200-300 టాపిక్స్ చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు ఒక 10 టాపిక్స్ చెప్పేసరికి చాలు మీకు ఇంకా మీరు రియలైజ్ అయ్యారనిపించింది. అలా ఎంతోమంది రియలైజ్ అయ్యారు. ఒక రేషన్ డీలర్తో మాట్లాడా, ఆ రేషన్ డీలర్ కూడా చెప్పారు. ఆయన కూడా పాపం వైసీపీ అంటే విపరీతమైన పిచ్చి. పాపం ఆయన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014-15 ఆ టైంలో అనుకుంటా, నువ్వు టీడీపీలోకి వస్తేనే నీకు రేషన్ డీలర్ ఇస్తామంటే అలాగే వెళ్ళిపోయాడు టీడీపీలోకి మనసు చంపుకొని. కానీ 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీకి వచ్చి టీడీపీ వాళ్ళ నాయకులు ఇంటి మీదకి వెళ్ళి తొడగొట్టాడు ఒక ఆయన, ఒక కుర్రాడు, ఒక రేషన్ డీలర్. ఇదిగో నాకు మా గవర్నమెంట్ వస్తుంది, సో నేనే రేషన్ డీలర్గా ఉంటా అని చెప్పి. అంటే వైసీపీ అంటే అంత అభిమానం. అటువంటిది గవర్నమెంట్ వచ్చాక అతను రేషన్ డీలర్గానే ఉన్నాడు, కానీ రేషన్ వ్యవస్థ సర్వనాశనం అయింది. వెహికల్స్ పెట్టారంట, వెహికల్స్కి డ్రైవర్ని పెట్టారు. డ్రైవర్కి ఏమో 16,000 20,000 ఎంతో జీతం ఇస్తున్నారు. ఆ వెహికల్ వేస్టే, వెహికల్కి డబ్బులు వేస్టే, ఆ డ్రైవర్కి జీతము వేస్టే. అదే రేషన్ డీలర్ పోనీ అదేమైనా ఇంటింటికి వెళ్ళి పంచుతున్నారా? ఒక రేషన్ ఆ వీధిలో ఎక్కడో దగ్గర ఆ వెహికల్ ఆగుద్ది, అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకోవాలి. అలా తీసుకునే బదులు ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిల్చునే బదులు రేషన్ షాప్కి వచ్చే లైన్లో నిల్చుంటారుగా. ఇది ఆ రేషన్ డీలర్ చెప్పిన మాట. ఆ రేషన్ డీలర్ కూడా ఫక్తు వైసీపీ కార్యకర్త, ఫక్తు జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడు. ఆయన చెప్తున్నాడు రేషన్ వ్యవస్థ నాశనం చేశారు అని. అంటే ఒక్కో వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారు, పరిపాలనను ఏ విధంగా అస్తవ్యస్తం చేశారు, వ్యవస్థలను ఏ విధంగా సర్వనాశనం చేశారు, పరిపాలన మొత్తం అన్ని విషయాల్లో, అనేక రంగాల్లో, అన్ని విషయాల్లో రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ పరిపాలన పరంగా కానీ ఫెయిల్ అయ్యారు అనేది ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నమాట. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి సిద్ధం అని ఈరోజు ఎంత బహిరంగ సభ పెట్టినా, ఎన్ని లక్షల మందిని అందులో ఇంక్లూడ్ చేసినా ఆ వైబ్రేషన్, అప్పుడున్న వైబ్రేషన్ అయితే ఇప్పుడు లేదండి. నేను ఖచ్చితంగా కంక్లూజన్లో ఒక మాట చెప్తున్నా, 2019కి ముందు ఉన్న పాజిటివ్నెస్ వైబ్రేషను ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా బలవంతపు ఎమోషన్, బలవంతంగా అంటే ఏమంటారు దాన్ని, సహజ సిద్ధంగా వచ్చేది వేరు, కృత్రిమంగా వచ్చేది వేరు కదా. సో అప్పుడు సహజ సిద్ధమైన నాయకత్వము, సహజ సిద్ధమైన అభిమానం ఉంటే, ఇప్పుడు కృత్రిమ అభిమానాన్ని పోగేసుకొని ఉండాల్సి వస్తుంది, మనసు చంపుకొని. సో ఇది ఎల్లకాలం శాశ్వతం అయితే కాదన్నమాట. సో ఈ ఎన్నికలు కొంచెం వైసీపీకి అయితే సొంత పార్టీ క్యాడరే అంత ఇంట్రెస్ట్గా అయితే పని చెయ్యరు అనేది స్పష్టం. థ్యాంక్ యూ.